అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. మహాదేవపురం 3వ భాగం. ఒక పెద్ద కారు వచ్చి బిల్డింగ్ ముందు ఆగుతుంది. అందులో నుండి ఒక 50 ఏళ్లున్న వ్యక్తి అసహనంగా కారు దిగి ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడే అతని భార్య ఒక వీడియో తీసుకొచ్చి అతని ముందు పెడుతుంది. వెంటనే కోపంగా ఫోన్ విసిరగొడతాడు. నీకు నిజంగా కొడుకంటే ప్రేమ ఉంటే కొట్టినోడ్ని వీడియో తీసి నెట్లో పెట్టిన వాళ్ళ మీద చూపించు. మినిస్టర్, వదలన్రా అర్జున్. నా ఇంటికి వచ్చి నా కొడుకుని కొట్టడమే కాకుండా ఎవరో కూటికి గతిలేని దాని కాళ్ళు పట్టిస్తావా? అదంతా రికార్డ్ చేసి నా ప్రాణమైన నా కొడుక్కి భవిష్యత్తు లేకుండా చేస్తున్న నిన్ను వదలన్రా అని అరుస్తాడు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ కాఫీ స్మెల్ వస్తుంటే కళ్ళు తెరిచి చూశాడు అర్జున్. తన పక్కనే మను లైట్ బ్లూ కుర్తా విత్ కాలర్, పటియాలా ప్యాంట్, వన్ సైడ్ దుపట్టా వేసుకుని కర్లీ హెయిర్ని ఫ్రీగా వదిలేసి చిన్ని స్టడ్, లెఫ్ట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకుని నవ్వుతూ కాఫీ కప్ పట్టుకుని ఉంటుంది. ఒక్క నిమిషం హార్ట్ బీట్ స్కిప్ అవుతుంది ఏసీపీ బాబుకి. కానీ వెంటనే సర్దుకుని ఒక యాటిట్యూడ్ లెక్కిచ్చి, నువ్వేంటిక్కడ? మను ముందు కాఫీ తీసుకో ఆఫీసర్ అని చెప్పగానే కాఫీ తీసుకుని సిప్ చేస్తూ తన వంక చూస్తున్నాడు. ఓయ్, ఏంటలా చూస్తున్నావు? అర్జున్, నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఇంకా ఆన్సర్ చేయలేదు. మను, నా ఇష్టం. నా మొగుడింటికి నేను వస్తే నీకేంటి ప్రాబ్లం? అవును, ఈరోజు నాకు ఒక డైరీ మిల్క్ కొనిపెట్టవా ప్లీజ్? నొసలు చిట్లించి కోపంగా చూస్తున్న అర్జున్ని చూసి, నీ చూపులకి భయపడతాననుకున్నావా అని అక్కడి నుంచి కిచెన్లోకి పారిపోయింది. అర్జున్ సీరియస్గా బెడ్ మీద నుంచి లేచి కప్పు టేబుల్ మీద పెట్టి తన వెనకే దగ్గరికి వెళ్ళాడు. ఏంటి అని అడిగింది. మాట్లాడకుండా తన దగ్గరికి వస్తున్న అర్జున్ని చూసి వెనకకి నడుస్తుంది. అక్కడ గోడ తగిలి ఆగి పక్క నుంచి వెళ్ళబోతుంటే 2 చేతులు చెరోవైపు అడ్డంగా పెట్టి లాక్ చేస్తాడు తనని ఎటు వెళ్ళనివ్వకుండా. తన సీరియస్ ఫేస్ చూస్తూ, వెళ్ళనివ్వండి ఆఫీసర్. కానీ కొంచెం కూడా జరగకుండా ఇంకా సీరియస్గా చూస్తూ, ఇందాకేంటి అన్నావు? మొగుడా? కింద పెదవి మడిచి 2 చెంపల మీద చేతులు పెట్టుకుని భయంగా చూస్తూ బుర్ర అడ్డదిడ్డంగా ఊపుతుంది మను. తనను అలా చూసిన అర్జున్కి లిప్స్పై లైట్ స్మైల్ వచ్చింది. కానీ వెంటనే సీరియస్ అయ్యి, భయపడకు, కొట్టను. వెంటనే హ్యాండ్స్ 2 తీసేసి చూస్తున్న ఆమెకి ఇంకా దగ్గరగా జరిగి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. అర్జున్ వెచ్చటి ఊపిరి తనకి తాకుతుంటే మను పాప హార్ట్ బీట్ రేజ్ అయి కళ్ళు మూసుకుంది. అతని ఊపిరి దూరంగా జరిగేసరికి కళ్ళు తెరుస్తుంది. అంతే, హ్యాండ్స్ ఫోల్డ్ చేసి సీరియస్గా తన వంక చూస్తున్నాడు అర్జున్. ఏమైంది ఆఫీసర్? వెంటనే తన హ్యాండ్ పట్టుకుని లాక్కునెళ్ళి ఇంటి బయటికి తోసి హ్యాండ్ బ్యాగ్ కూడా బయటికి ఇసిరి డోర్ క్లోజ్ చేశాడు. అదే టైంకి జాగింగ్ నుంచి వచ్చిన కిషోర్ కింద పడిన మనోని చూసి చెయ్యి అందిస్తాడు. థ్యాంక్స్ అన్నయ్య. ఏం చేశావు? బయటికి గెంటేశాడు. ఏం మాట్లాడకుండా ఉన్న మను గెడ్డం పట్టుకుని ఫేస్ పైకెత్తాడు. మను, ఏడుస్తున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు కిషోర్. ఎందుకన్నయ్య? చాలా కేరింగ్, ప్రేమగా ఉండేవాడు, ఇలా మారిపోయాడు. అదేరా నాకు అర్థం కావట్లేదు. అసలు ముంబైలో ఏం జరిగింది? తెలియదన్నయ్య. సడన్గా వదిలేసి వెళ్ళిపోయాడు. నెంబర్ చేంజ్ చేశాడు. ఆ వీర్ కూడా మాట్లాడట్లేదు. ఏడవకురా. నువ్వెప్పుడు ఏడిపిస్తూ అల్లరి చేయాలి కానీ ఏడవకూడదు. బాయ్ అన్నయ్య. ఆఫీసర్ మీద సీరియస్ అవ్వకు. మను, డ్రైవ్ చేయగలవా? డోంట్ వరీ అన్నయ్య. మర్చిపోయావా? మను ఇక్కడ అని కాలర్ ఎగరేస్తుంది. దట్స్ మై గర్ల్. బాయ్ రా, టేక్ కేర్. లోపలికి వచ్చిన కిషోర్, అరే హైదరాబాద్ వెళ్తా అన్నావు? అర్జున్, 1 అవర్లో బయలుదేరుతాను. జాగ్రత్త కిషోర్, ముఖ్యంగా మను. కిషోర్, వీటికేం తక్కువ లేదు. బాయ్. అడిగానని చెప్పు అందరినీ. బావా, ఇవాళ ఏమైనా స్పెషలా? బ్రేక్ఫాస్ట్తో పాటు స్వీట్ కూడా చేసింది మా సిస్టర్ అని కప్పులో పెట్టుకుని, ఇక్కడ ఏదో ఉందే, ఏంటిది? గ్రీటింగ్ కార్డులా ఉందని తీయబోతుంటే వెంటనే గ్రీటింగ్ కార్డ్ని, స్వీట్ కప్ని కిషోర్ చేతిలో నుంచి లాక్కుని రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు అర్జున్. ఫ్రెష్ అయ్యి స్వీట్ తింటూ గ్రీటింగ్ కార్డ్ ఓపెన్ చేసి చూస్తాడు. హ్యాపీ లవ్ యానివర్సరీ ఆఫీసర్ అని ఉంటుంది. అది చూసి నవ్వుకుని బ్యాగ్లో పెట్టుకుని ఒక ఫోన్ కాల్ చేసి హైదరాబాద్ బయలుదేరాడు అర్జున్. ఇక్కడ ఆద్య హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ని చూస్తూ ఉంటుంది. తన క్యాబిన్లోకి ఒక వ్యక్తి డోర్ తీసుకుని వస్తాడు. రిపోర్ట్స్ చూస్తూ తనని చూసి, ఏం కావాలి? నువ్వే. వాట్? కాఫీకి వస్తావా? సార్, మీరు ఒక సీనియర్ డాక్టర్ అయ్యుండి బిజీ టైంలో ఇలా మాట్లాడడం బాలేదు. అభి, కమాన్ ఆద్య, పేషెంట్స్ ఎప్పుడూ ఉంటారు. ఇవాళ నాకు నీ నుంచి సమాధానం కావాలి. ఆద్య, దేని గురించి సార్? అభి, మన ఇద్దరు పెళ్లి చేసుకుందామా? ఆద్య షాక్ అవ్వగానే, అభి, మన ఇద్దరి ఇళ్లలో నేను ఒప్పిస్తాను. లేదు సార్, ఒప్పించిన అవసరం లేదు. ఎందుకంటే నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదు. అది కాదు ఆద్య. సార్, ఇక మీరు వెళ్తారా? నాకు ఇంకా పేషెంట్స్ ఉన్నారు. అతను వెళ్ళిపోయాక చేతికున్న రింగ్ చూసుకుంటూ, ఎక్కడున్నావు? నిజంగానే మర్చిపోయావా నన్ను? ఇంతలో మేడం అన్న పిలుపు వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చి పేషెంట్ని కూర్చోమని చెప్తుంది. పేషెంట్స్ అయిపోగానే తలనొప్పుంటే పర్మిషన్ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. దారిలో ఆద్య, హాయ్ శ్రీ. శ్రీను, అక్క మీరా, ఏంటప్పుడే వెళ్ళిపోతున్నారు హాస్పిటల్ నుండి?
ఆద్య, పేషెంట్స్ లేరు, వర్క్ అయిపోయింది. నువ్వేంటి ఇక్కడ అస్తమాన్ ఇక్కడే తిరుగుతున్నావు? అదా, నా కాలేజ్ ఇక్కడ దగ్గరలో అక్క, క్లాస్ లేకపోతే బయటకు వచ్చాను. ఆద్య, ఓకే శ్రీ, బాయ్. బాయ్ అక్క. తను వెళ్ళిపోగానే చెవిలో ఉన్న బ్లూటూత్ కట్ చేసి ఫాలో అవుతాడు శ్రీ. ఇంటికెళ్ళిన ఆద్య అక్కడున్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. సుహాసిని, ఆద్య రామ్మ, అప్పుడే వచ్చేసావేంటి? ఆద్య, ఏం లేదు మమ్మ, హెడేక్గా ఉంది. పంతులు గారు ఎందుకు వచ్చారు? అంజలి గారు, చిన్ని ఈ ఫొటోస్ చూడు. ఎవరు నానమ్మ వీళ్ళు? ఇవి అబ్బాయిల ఫోటోలు. పంతులు గారు, అవునా ఆద్యమ్మ, అందరూ మీలాగే బాగా చదువుకున్నోళ్ళు. సుహాసిని, ఈ అబ్బాయిని చూడు చిన్ని, ఎంత బాగున్నాడో, అమెరికాలో డాక్టర్ అంట. ఆ అబ్బాయికి నువ్వు నచ్చావంట. వెంటనే తన కళ్ళల్లో నీళ్లు అంజలి గారి చూపుని దాటిపోలేదు. పంతులు గారు, అవునమ్మా, నీకు నచ్చాడనుకో, ఆన్లైన్లో పెళ్లి చూపులు పెళ్లి మాటలు మాట్లాడుకున్నాగా డైరెక్ట్గా వచ్చి తాళి కట్టేస్తాడు. ఎందుకు? అది కూడా ఆన్లైన్లో చేసేమను. ఆ వాయిస్ వచ్చిన వైపు చూసి అందరూ ఒకేసారి లేచి నుంచుంటారు. అటు చూసిన ఆద్య మనసులో నవ్వుకుంటుంది. అతన్ని చూసిన పంతులు గారు, అమ్మ అంజలి గారు, ఇక నేను వెళ్ళొస్తాను. అంజలి గారు, ఆ అబ్బాయి డీటెయిల్స్ పూర్తిగా చెప్పలేదు కదా. పంతులు గారు, చూడండమ్మా, ముందు మీ మనవడిని అడగండి. ఆయన మాట తీరు చూస్తే ఈ సంబంధం నచ్చలేదనుకుంటా. ఆయనకి నచ్చితే నన్ను పిలిపించండి అని వెళ్ళిపోతారు. దాంతో అంజలి గారు కోపంతో అర్జున్ని చూసి తన గదిలోకి వెళ్ళిపోతారు. ఆద్య అన్నా అని వెళ్ళి హగ్ చేసుకుంటుంది. సుహాసిని, ఎలా ఉన్నావు కన్నా? వస్తున్నట్టు చెప్పలేదు. బావున్నా మామ్. నాన్నింకా రాలేదా? లేదురా. ఆద్య, అన్నా నాకేం తెచ్చావు? పద, నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎన్ని రోజులు ట్రిప్? సుహాసిని, ఒసే, కాసేపు ఊపిరి పీల్చుకొనివ్వు వాడిని. అర్జున్, చిన్ని ఈ చాక్లెట్ తిను, ఈ లోపల నేను నానమ్మని పలకరించి వస్తాను. ఆద్య, ఓకే, నేను ఈ రూమ్లో వెయిట్ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళింది. అర్జున్, నానమ్మ, ఏంటి కోపమే నా మీద? కనీసం పలకరించకుండా లోపలికి వచ్చేసావు. అంజలి గారు, ఎందుకు పలకరించాలి? సంవత్సరం అయింది నువ్వు ఇంటికొచ్చి. అర్జున్, అదా, వర్క్లో ఉన్నాను నానమ్మ. అంజలి గారు, ఏ కన్నా మిగిలిన పోలీసులు ఎవరూ పని చేయట్లేదా? ఇంటికి వెళ్ళట్లేదా? అర్జున్, ఒసే అంజలి, మా ఆయన అంటావు, కనీసం మంచినీళ్ళైనా ఇచ్చావా? ఆకలేస్తుంది, ఇప్పుడు గొడవ పడుతున్నావు. అంజలి గారి భర్త పేరు అర్జున్కి పెడతారు. అంజలి గారు, అయ్యో కన్నా, పద భోజనం చేద్దాం. అర్జున్, సరదాగా అన్నానులే, నాన్నగారు వచ్చాక చేద్దాం. సరేలే కానీ సడన్గా ఈ పెళ్లి చూపుల ప్రోగ్రాం ఎందుకు పెట్టావు నానమ్మ? చెప్తా కానీ కన్నా, నాకు ఒక సహాయం చేస్తావా? ఏంటి? నీ చెల్లెలి మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కో. అర్జున్, ఎందుకు? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంజలి గారు, ఎందుకంటే పెళ్ళనగానే ఏ ఆడపిల్లైనా సంతోషపడుతుంది లేదా సిగ్గుపడుతుంది, కానీ నీ చెల్లెలు బాధపడుతుంది. సరే నానమ్మ, నేను కనుక్కుంటాను, నువ్వు చిన్నీనేమనకు. అప్పుడే శంకర్ గారు రావడంతో నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగాడు అర్జున్. ఎప్పుడొచ్చావు కన్నా? ఇందాకే వచ్చాను, ఒక 15 days ఇక్కడే ఉంటాను. శంకర్, మంచి మాట చెప్పావు, పద భోజనం చేద్దాం. అమ్మ నువ్వు కూడా రా. మీరు పదండి, నేను వస్తాను. అర్జున్, నేను కూడా ఒక కాల్ మాట్లాడొస్తానని కాల్ చేసి ఏంటి లిఫ్ట్ చేయట్లేదు అనుకుని డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతాడు. భోజనం చేశాక ఆద్య పైకి వెళ్తుంది. అర్జున్ కూర్చుని శంకర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. అర్జున్ కోసం ఎదురు చూసి చూసి అర్జున్ రూమ్లోనే నిద్రపోతుంది. రూమ్లోకి వచ్చిన అర్జున్ ఆద్యకి బ్లాంకెట్ కప్పి తల నిమురుతూ, నీకు వీరికి సంబంధం ఏంటి బంగారం? వీరిని నిన్ను బాధ పెట్టిన వాడిని అస్సలు వదలను, వాడికి ఎంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే అని ఆద్య నుదుటి మీద ముద్దు పెట్టి అతను కూడా నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్య నిద్ర లేచి కిందకి వెళ్ళి బయటికి చూసి గట్టిగా అరుస్తుంది. పూజ గదిలో నుండి అంజలి గారు, కిచెన్లో నుండి సుహాసిని పరిగెత్తుకుంటూ వస్తారు. బయటికి చూపిస్తుంది. అక్కడ ఒక వెస్పా కాపర్ కలర్ బైక్ పార్క్ చేసి దాని మీద ఫర్ చిన్ని అని ట్యాగ్ ఉంటుంది. పరిగెత్తుకుని బయటికి వెళ్ళి అప్పుడే జాగింగ్ నుండి వచ్చిన అర్జున్ని హత్తుకుంటుంది. బైక్ నచ్చిందా? సూపర్ అన్నయ్య, థ్యాంక్ యూ అనగానే సీరియస్గా చూస్తాడు. హీ థ్యాంక్స్ క్యాన్సిల్, లవ్ యూ అని ఇంట్లో వాళ్ళని చూస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నమ్మ కోపంగా చూస్తుండడంతో అర్జున్ వెనక్కి వెళ్తుంది. సుహాసిని, ఇప్పుడు దీనికి స్కూటీ అవసరమా? అర్జున్, అమ్మా అది డాక్టర్, ఖచ్చితంగా కావాలి. అంజలి గారు, జాగ్రత్త, స్లోగా డ్రైవ్ చేయి. ఓకే నానమ్మ. అర్జున్ ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆద్య మాత్రం హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. అలానే పేషెంట్స్ని చెక్ చేస్తున్న ఆద్యకి కాల్ వస్తుంది, మీటింగ్ ఉంది రమ్మని. ఆ మీటింగ్ సారాంశం, వాళ్ళ హాస్పిటల్ ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. జూనియర్ డాక్టర్స్తో పాటు వాళ్ళని గైడ్ చేయడానికి పెద్ద డాక్టర్స్ని పంపిస్తారు. అందులో ఆద్య, సహస్ర, ఇంకో 7 members ఉన్నారు. ఆద్య, నానమ్మ ఒప్పుకోరు. సహస్ర, మీ అన్నకి చెప్పు, ఒప్పిస్తాడు. ఐ విల్ ట్రై. ఇంకో 2 daysలో బయలుదేరాలి. అర్జున్ చెప్పడంతో అంజలి గారు ఆద్య వెళ్ళడానికి ఒప్పుకుంటారు. అది కూడా ఒక అరగంట జాగ్రత్తలు చెప్పి ఆద్య లగేజ్ తీసుకుని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి అభికి అప్పు చెప్తాడు ఆద్యని. బస్ ఎక్కిన ఆద్య, సహస్ర ఏ ఊరు వెళ్తున్నాం? సహస్ర, వైజాగ్ దగ్గర.
అది నాకు తెలుసు. ఊరి పేరు తెలుసా? అదేదో ఉంది, గుర్తొచ్చింది, మహాదేవపురం. ఆద్య మహాదేవపురం బయలుదేరింది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతుందో, మన హీరోని ఎలా కలుసుకోబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. వాయిస్ కానీ వీడియో కానీ క్లియర్గా లేకపోతే కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.